అవినీతి రహిత పాలన అందించడమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమని నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. అధికారులు పారదర్శకంగా పనిచేయాలని, రెవెన్యూ, పోలీసు శాఖల్లో అవినీతిని సహించబోమని మంత్రి స్పష్టం చేశారు. సహచర మంత్రులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, తుమ్మల నాగేశ్వరరావుతో కలిసి ఉమ్మడి నల్గొండ జిల్లా అభివృద్ధి పనులపై ఉత్తమ్ సమీక్ష నిర్వహించారు. ఇందిరమ్మ ఇళ్లు, భూభారతి, ధాన్యం కొనుగోలు, వానాకాలం పంట సన్నద్ధతపై మంత్రులు సమీక్షించారు. ధాన్యం కొనుగోలులో ముందంజలో ఉన్నామని, రైతులకు సకాలంలో డబ్బులు చెల్లించామని మంత్రి కోమటిరెడ్డి తెలిపారు. మేనిఫెస్టోలో లేకపోయినా సన్నబియ్యం ఇస్తున్నామని పేర్కొన్నారు. నల్గొండలో 1,00,000 టన్నుల సామర్థ్యం గల గిడ్డంగులు నిర్మిస్తామని మంత్రి తుమ్మల తెలిపారు. ఆయిల్ పామ్ సాగు పెంపుపై అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. రాబోయే రోజుల్లో కేవలం బియ్యమే కాకుండా రేషన్లో నిత్యావసరాలను ఇచ్చేందుకు ప్రణాళిక సిద్ధం చేస్తున్నామని ఉత్తమ్ వెల్లడించారు. అత్యాధునిక పరికరాలతో ఎస్ఎల్బీసీ పనులు మళ్లీ ప్రారంభిస్తామని చెప్పారు. బెటర్ అడ్మినిస్ట్రేషన్, బెటర్ గవర్నెన్స్ ఇచ్చే విధంగా ముందుకు పోతున్న విషయం కూడా నేను మనం చేస్తున్నా. ఈరోజు రాష్ట్రంలో 3 కోట్ల ప్రజానీకానికి ప్రతి వ్యక్తికి 6 కిలోలు ఉచితంగా ఇస్తున్నాము. ఒక నిరంతర ప్రక్రియగా అడిగిన ప్రతి ఒక్కరికి రేషన్ కార్డు ఇచ్చే ప్రక్రియ మొదలుపెట్టిన విషయం మీ అందరికీ తెలుసు. మా దృష్టికి వచ్చిన ప్రతి ఇరిగేషన్ ప్రాజెక్టు పూర్తి చేయబోతున్నాము. డిండి ప్రాజెక్ట్ కి 1,500 కోట్లు మంజూరు చేసి టెండర్లు పిలిచి పనులు మొదలు పెట్టబోతున్నాము. ఎస్ఎల్బీసీ పనులు త్వరలో పునఃప్రారంభం చేయబోతున్నాము. గత ప్రభుత్వంలో మిల్లర్ల నుంచి ఏమీ సెక్యూరిటీ తీసుకోకుండా ప్యాడీ కొనుగోలు రైతులు చేసి మిల్లర్ల దగ్గర పెడితే చాలా మంది స్వాహా చేశారు. ఈ ధాన్యం సిఎంఆర్ కింద 100% బ్యాంక్ గ్యారెంటీ కిందనే క్రమక్రమంగా 2-3 ఏళ్లలో ఆ స్థాయికి చేరబోతుందని చెప్పి నేను మనం చూస్తున్నాం.